అందరికీ నమస్కారమండి. తెలుగు హోమియోపతి గురుకులానికి మీ అందరికీ స్వాగతం. సరే, ఈరోజు మనం హోమియోపతిలో చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్, ఒక ప్రాథమిక సూత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే సోరా. హోమియోపతి నేర్చుకునే విద్యార్థులుగాని, ప్రాక్టీస్ చేసే డాక్టర్లుగాని మనందరికీ ఒక అనుమానం, ఒక ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతూ ఉంటుంది. అదేంటంటే, మనమంతా కరెక్ట్గా కేసు తీసుకొని సరైన మందిచ్చినా కూడా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్రానిక్ డిసీజెస్ ఎందుకు పూర్తిగా తగ్గవు? అసలు సమస్య ఎక్కడొస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానంగానే డాక్టర్ హానెమాన్ గారు మనకొక అద్భుతమైన సిద్ధాంతాన్ని అందించారు. అదే మయాజమ్స్ థియరీ. సింపుల్గా చెప్పాలంటే, మయాజమ్స్ అంటే మనకొచ్చే లెక్కలేనన్ని రోగాలకు అసలైన మూలకారణాలన్నమాట. ఇవి మన బాడీలో ఒక రకమైన బలహీనతను, అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ రావడానికి ఒక టెండెన్సీని క్రియేట్ చేస్తాయి. సరే, ఈ మయాజమ్స్లోకెల్లా అన్నింటికన్నా పాతది, ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నది, ఇంకా చెప్పాలంటే అన్ని క్రానిక్ డిజీజెస్కు తల్లిలాంటిదేలైనా ఉందంటే అదే సోరా. అందుకే హానెమాన్ గారు దీన్ని ఏమన్నారో తెలుసా? హైడ్రాహెడెడ్ మాన్స్టర్ అన్నారు. అంటే ఒక తల నరికితే 10 తలలు మొలిచే రాక్షసిలాంటిది అని. ఎందుకంటే దీనినుంచే ఎన్నో రకాల జబ్బులు పుట్టుకొస్తాయి. రైట్. ఇప్పుడు ఈ సోరా గురించి ఇంకొంచెం వివరంగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సోరాను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకు ముందుగా ఎక్యూట్ క్రానిక్ డిసీజెస్కి ఉన్న తేడా తెలియాలి. చూడండి, ఎక్యూట్ డిసీజెస్ అంటే జ్వరం, జలుబు లాంటివి. అవి చాలా వేగంగా వస్తాయి, వాటి కోర్స్ పూర్తి చేసుకుని తగ్గిపోతాయి. కానీ క్రానిక్ డిసీజెస్ అలా కాదు. ఇవి మన వైటల్ ఫోర్స్లో చాలా చిన్నగా, మనకు అసలు తెలియకుండానే మొదలవుతాయి. ఇంకా చెప్పాలంటే వాటికవే అస్సలు తగ్గవు, అలా కొనసాగుతూనే ఉంటాయి. సరే, అసలు ఈ సోరా ఎలా పుట్టుకొస్తుంది, దాని నేచరేంటి, దాని స్వభావం ఎలాంటిది అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, సోరా ఒక మయాజంగా ఎలా డెవలప్ అవుతోందో మనం ఒక 4 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, మానసిక చికాకు. అంటే మనసులో ఒక చెడు ఆలోచన, ఒక నెగటివ్ ఇంపల్స్ పుట్టడం. సెకండ్ స్టెప్, ఈ లోపలున్న మానసిక పరిస్థితి బయటకి చర్మం మీద దురదగానో, పొక్కుల రూపంలోనో కనిపిస్తుంది. ఇక థర్డ్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్, బాహ్య అణిచివేత. అంటే మనం ఏం చేస్తాం, వెంటనే ఏదో ఒక ఆయింట్మెంట్ పూసేసి ఆ దురదను అణిచివేస్తాం, సప్రెస్ చేస్తాం. ఫైనల్గా ఫోర్త్ స్టెప్, అలా అణిచివేసిన దురద ఏమవుతుంది, అది లోపలికి వెళ్ళి మన శరీరంలో ఒక క్రానిక్ డిసీజ్ కోర్స్గా, ఒక లెటెంట్ ససెప్టబిలిటీగా మారిపోతుంది. దీన్నే మనం సోరిక్ మయాజం అని పిలుస్తాం. హానెమాన్ గారు ఈ కాన్సెప్ట్ను చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏమన్నారంటే, చర్మమీద వచ్చిన దురదను బయటకు పూసే మందులతో అణిచివేసినప్పుడు పేషెంట్లో లోపల ఒక బలహీనత మిగిలిపోతుంది, ఒక లేటెంట్ ససెప్టిబిలిటీ. దాన్నే ఆయన సోరా అన్నారు. ఇంకా చెప్పాలంటే దాన్ని సార్ట్ ఆఫ్ అన్ ఇంటర్నల్ ఎచ్, అంటే ఒక రకమైన అంతర్గత దురద అని పిలిచారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సోరా అనేది బేసిక్గా ఫంక్షనల్ డిస్టర్బెన్స్, క్రియాత్మకమైనది. అంటే అది మన బాడీ స్ట్రక్చర్లో మార్పులు తీసుకురాదు, టిష్యూ డ్యామేజ్ లాంటివి చేయదు. కేవలం మన శరీరంలో జరిగే పనుల్లో, మన ఫీలింగ్స్లో, అంటే ఫంక్షన్స్లో మాత్రమే ఆటంకాలు కల్పిస్తుంది. అందుకే సోరిక్ పేషెంట్స్లో గాయాలైనా పెద్దగా మచ్చపడకుండా త్వరగా మానిపోతాయి. ఎందుకంటే అక్కడ స్ట్రక్చరల్ డ్యామేజ్ టెండెన్సీ లేదు. ఓకే, మరి ఒక వ్యక్తిలో సోరా మయాజం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? దాని లక్షణాలేంటి? వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా మెంటల్ సిమ్టమ్స్ చూద్దాం. సోరిక్ పర్సన్స్లో ఐడియాలు బాగా వస్తాయి, కాని వాటిని యాక్షన్లో పెట్టే విల్ పవర్ ఉండదు. మెమరీ చాలా వీక్గా ఉంటుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి లిస్టులు రాసుకుంటూ ఉంటారు. ఫెయిల్ అవుతానేమో అని భయం, నలుగురు నన్ను చూసి నవ్వుతారేమో అని భయం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. స్టెరైల్ ఫిలాసఫర్స్ అంటారు కదా, అలాగన్మాట. వీళ్ల మనసులో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇక ఎమోషనల్ లెవెల్లో కూడా ఇదే బలహీనత కనిపిస్తోంది. ఎప్పుడూ యాంగ్జైటీగా, నర్వస్గా, భయంగా ఉంటారు. కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, మనుగడ కోసం నిరంతరం పోరాడుతున్నట్టు, స్ట్రగల్ అవుతున్నట్టు ఫీలవుతారు. తమను తాము బలహీనులుగా భావిస్తూ ఎవరిదైనా సపోర్ట్ కావాలని కోరుకుంటారు. అందుకే ఏవైనా చెడు వార్తలు విన్నా, భయంకరమైన సంఘటనల గురించి తెలిసినా తట్టుకోలేరు, చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇక ఫిజికల్ సిమ్టమ్స్ విషయానికొస్తే సోరా ఎఫెక్ట్ ముఖ్యంగా స్కిన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ స్కిన్ చూస్తే
చాలా అన్హెల్దీగా, డ్రైగా, ఎప్పుడూ దురదగా ఉంటుంది. డైజెషన్ కూడా వీక్గా ఉంటుంది. కానీ విచిత్రంగా ఫ్యాటీ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది. చలి అస్సలు తట్టుకోలేరు. గాలి వీచినా కూడా ఇబ్బంది పడతారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఏంటంటే, వాళ్లకు చెమట పట్టినా, యూరిన్ పాస్ చేసినా, ఇలా ఏవైనా న్యాచురల్ డిశ్చార్జెస్ తర్వాత చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ మొడాలిటీస్ అంటే ఎప్పుడు లక్షణాలు ఎక్కువవుతాయి, ఎప్పుడు తగ్గుతాయనేది చూస్తే మనకు సోరా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చలికాలంలో చల్లదనానికి వీళ్ల ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. అలాగే కదలకుండా నిలబడి ఉన్నప్పుడు, మనసులో రెస్ట్లెస్నెస్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెరుగుతుంది. మరి ఉపశమనం ఎప్పుడు? వెచ్చగా ఉన్నప్పుడు, అంటే సమ్మర్లో, పడుకున్నప్పుడు, ఇందాక చెప్పుకున్నట్టు న్యాచురల్ డిశ్చార్జెస్ తర్వాత, అలాగే తిన్నప్పుడు, దురద పెడితే గొక్కున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది. సరే, ఇదంతా బానే ఉంది. సోరా అంటే ఏంటో, దాని లక్షణాలేంటో తెలుసుకున్నాం. కానీ ఒక హోమియోపతి ప్రాక్టీషనర్కి క్లినికల్గా దీని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు మనం దీని గురించి ఎందుకు ఇంత లోతుగా తెలుసుకోవాలి? ఎందుకంటే ఇది ఏదో గాల్లో చెప్పిన థీరీ కాదు. సాక్షాత్తు డాక్టర్ హ్యానిమాన్ గారు 1 కాదు 2 కాదు, ఏకంగా 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, ఎంతో శ్రమించి ఈ సోరా సిద్ధాంతాన్ని మన ముందు పెట్టారు. క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్కి ఇదొక బలమైన పునాదిలాంటిది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, సోరా అనేది అన్ని రోగాలకు బేస్ లాంటిదే. ఈవెన్ మిగతా మయాజమ్స్ అయినా, సైకోసిస్, సిఫిలిస్ కూడా సోరా అనే పునాది మీదే డెవలప్ అవుతాయి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, చెడు ఆలోచన అనే సోరా లేకపోతే చెడు పని అనే సైకోసిస్, సిఫిలిస్ ఉండవు. అంటే మిగతావి పెరగడానికి కావలసిన నేలను ఈ సోరానే సిద్ధం చేస్తుంది. సో ఈ మొత్తం డిస్కషన్ను మనం ఒక్క లైన్లో చెప్పాలంటే, సోరా = ఫండమెంటల్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్, అంటే ప్రాథమిక క్రియాత్మక లోపం, అంతే. ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న ఉదయించాలి. ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ క్రానిక్ కేసులో ఈ సోరాను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు దాన్ని కరెక్ట్ రెమెడీతో ఎలా అడ్రస్ చేయాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం దొరకాలంటే మనం మిగతా మయాజమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అందుకోసం మన తర్వాతి సెషన్లో 2వ మయాజమైన సైకోసిస్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. థాంక్యూ.